సర్కారు బల్లే చదువు మంచిగా చెప్తారో లేదో అని పొలగాళ్ళని ఏం చేస్తాం ప్రైవేట్ బల్లలకు పంపిస్తే ఇక అక్కడేముంది ఫీజులని కొత్త బుక్కులని ఇక డ్రెస్సులని ఏమో పైసలు గుంజుతారు పోన్రిగా ఇవేమన్నా పైసలు అనుకుంటుర్రా పెంకాసులు అనుకుంటుర్రా అని సార్లను అడిగితే ఇది ప్రైవేట్ స్కూలు గిట్లనే ఉంటది అంటున్నారు. గది ఎక్కడో కాదు తొర్రూరు బల్లె సార్లు. చదువు సారేడు బల్పాలు దోసాడు అంటే గిదే కావచ్చు. నుల్లా సర్కారు బళ్ళకు పంపితే పొల్లగాలు చక్కగా చదువుతారో లేదని ప్రైవేట్ బళ్ళకు పంపిస్తే ఫీజుల కానుంచి బుక్కుల కానుంచి ఓగమనంగా గుంజుతుండ్రు పైసలు. ప్రైవేట్ స్కూల్లో ఇంత బుద్ధి జ్ఞానం వస్తుందని పంపిస్తే వాళ్ళేమో కొత్త పుస్తకాల పేరు మీద వేలకు వేలు ఫీజులు గుంజబట్టే పుస్తకాల సంతు దొరికించుకొని సొమ్ము చేసుకుంటున్నారు ప్రైవేట్ స్కూల్లో సార్లు అందరూ. ఆవయాలు దొరుకుడే ఆలస్యం, ఫీజుల మీద ఫీజులు పుస్తకాల మీద పుస్తకాలనే బాధుడే బాధుడు. గిట్లుంటది మరి ప్రైవేట్ స్కూల్ అంటే. అసలు ముచ్చట్లకు పోతే మహబాద్ జిల్లా తొర్రూరులో ఒక ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు అవ్వయ్యాలు పిల్లగాండ్ల చదువు కోసం పుస్తకాలు కొందామని బడికోయి కొంటుంటే తల్లిదండ్రులకైతే సుక్కలు కనిపిస్తున్నాయి. వాళ్ళు వేసే బిల్లులను చూసి మరీ ఇంత అన్యాయంగా తీసుకుంటున్నారు సార్లు. పిల్లగాడు 4వ తరగతి చదువుతుండో లేదో కానీ వాడు చదివే బుక్స్ రేట్ అయితే 8,100 రూపాయలు, 5వ పిల్లానికి అయితే 8,280 రూపాయలు, 8వ తరగతి పిల్లానికి 9,500. గిట్ల అయితే చదువుడు బాగానే కానుల్లా. చదువుడేమో గానీ చదువు పేరు చెప్పుకొని సార్లు అయితే మస్తుగా లాభపడుతున్నారు. అడిగేటోళ్ళు ఎవరు లేకపోయేసరికి పాఠశాలల సార్లు ఇష్టరాజ్యమే వసూలు షురువు చేస్తున్నారు. పాపం తల్లిదండ్రులు ఇదే కట్నాయమని బిత్తరవై చూస్తున్నారట. ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లోపాన్ని మేము ఎత్తిపడుతూ డిఓ గారి కానీ ఎంఈఓ గారి కానీ తక్షణం వెంటనే మేము వారికి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్కరు ఉన్నటువంటి రైట్ ఎడ్యుకేషన్ ని మీకు ఖచ్చితంగా అమలయ్యే విధంగా మేము చేస్తున్నాము. అంతేకాకుండా ఈ స్కూల్కి సంబంధించి ఒకటే స్కూల్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో స్కూల్స్ ఇక్కడ ఏం జరుగుతున్నారంటే సిబిఎస్ఈ అని చూడండి, ఇక్కడ సిబ్యాచ్ అని టెక్నో అని తర్వాత ఐపీఎల్ అని ఇటువంటి బ్రాంచ్లు ఈ స్కూల్లో వీళ్ళు ఇటువంటి బ్రాంచ్లు పెట్టేసి వీటికి అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వీళ్ళు ఒక్కొక్క ఫీజు ఒక 6th స్టాండర్డ్ ఫీజు ఒక పిల్లగాని ఫీజు వచ్చేసి సిబ్యాచ్కి వచ్చేసి ఇక్కడ దగ్గర మీరు చూడండి, ఇక్కడ బుక్స్ తో కలుపుకొని దగ్గర 40,000 రూపాయలు ఉంది. ఇక్కడ చూడండి 33,000. అంటే సెకండ్ స్టాండర్డ్కి వచ్చేసి ఏమో 26,000 ఉంది. అదనంగా మళ్ళీ బస్ ఫీజు వేరే ఉంది, బుక్స్ ఫీజు వేరే ఉంది, స్టేషనరీ వేరే ఉంది, స్కూల్ డ్రెస్ యూనిఫామ్ కూడా వాళ్ళు ఎక్కడైతే చెప్తారో ఆ షాప్ కూడా పోయి తీసుకోవాలి. ఇది వాళ్ళు సర్కులర్ జారీ చేసిన వాళ్ళు అదేందని మీ బయట తీసుకుంటామన్నా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేరు. ఈ మధ్య వాళ్ళు ఏం చేసినారంటే లాస్ట్ టైం ఒక యాప్ కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఏం చేసినాయంటే ఒక యాప్ రూపొందించి కేవలం యాప్ నుండే మాత్రమే మీరు పర్చేస్ చేయాలి, ఆ యాప్ నుండి మీరు పర్చేస్ చేస్తే మాత్రమే మీరు మీ పిల్లగాడు మా స్కూల్లో ఉంటాడు, లేదా లేదు. కనీసం వారికి ఆ యాప్లో కనీసం కన్సెషన్ కూడా ఇవ్వట్లేరు. 5,000 రూపాయలు బుక్స్ ఉంటే 5,000 రూపాయలు ఖచ్చితంగా కట్టాల్సిందే. అదే ఒక స్పోర్ట్స్ కానీ సంబంధించిన ఎక్విప్మెంట్ తీసుకోవాలన్నా కూడా ఒక డ్రెస్ కోడ్ తీసుకోవాలన్నా కూడా ఆ డ్రెస్ కోడ్ కూడా అదనంగా 4,000 వసూలు చేస్తున్నారు వాళ్ళు. మరి ఈ విద్యా సంస్థకు సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. ఎన్నో ఫలితఫాలుగా మేము విన్నవించుకున్నా కూడా వాళ్ళు నిమ్మకు నీరెక్కినట్టుగా వాళ్ళు ప్రవర్తించడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఒక సామాన్య మనిషి ఇటువంటి విద్యా సంస్థలను చదవడం అనేది నేరమా మాకు అర్థం కావట్లేదు. చెప్పండి మీరు ఫస్ట్ మాకు. అందుకే మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఒకటి, డిఈఓ గారికి అలాంటి సరుకులు జారీ చేస్తాం. మేము కూడా ఏం ముందు ఏం కార్యక్రమం